హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజా విజయ్ వ్లాగ్స్. ఈరోజు నేను స్వీట్ షాప్ స్టైల్లో మడత కాజాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. పొరలు పొరలుగా జ్యూసీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా 2 కప్స్ మైదా పిండిని తీసుకుందాం. అందులోకి కాస్త సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఏ స్వీట్లోనైనా సాల్ట్ వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి. నెక్స్ట్ కాచి చల్లార్చిన ఆయిల్ని వేసుకుందాం. మీరు కావాలంటే గీని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే కాజాలు అనేటివి క్రంచీగా వస్తాయి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి కొంచెం వాటర్ వేసుకుంటూ సాఫ్ట్ చపాతీ పిండిలాగా కలపాలి. ఇలా బాగా కలిపాక ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి 1 కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలండి. 2 కప్స్ మైదా పిండికి 1 కప్ షుగర్ సరిపోతుందండి. అందులోకి షుగర్ మునిగేంత వరకు వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. తీగ పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. చూడండి, ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. ఓకే, పాకం రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసి పాకాన్ని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇప్పుడు ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 2గా డివైడ్ చేసుకొని ఇప్పుడు ఫ్లోర్ మీద కాస్త మైదా పిండిని చల్లుకోవాలి. చల్లుకున్న తర్వాత ఈ ముద్దను తీసుకొని ఇప్పుడు మనం చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలండి. మనకు వీలైనంత పలుచగా ప్రెస్ చేసుకోవాలి. చూడండి, ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత సైడ్ పార్ట్ అంతా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత షీట్ పైన కాస్త నెయ్యి చల్లుకోవాలండి. ఇలా నెయ్యిని బాగా అప్లై చేసుకోవాలి. ఇంకాస్త పొడి పిండిని ఇలా చల్లుకుంటే మధ్యలో చపాతీ అంటుకోకుండా పొరలుగా వస్తాయండి కాజాలు అనేటివి. నెక్స్ట్ ఇలా చల్లుకున్న తర్వాత షీట్ని ఇప్పుడు మనం రౌండ్గా చేసుకోవాలండి. ఇలా నేను చూపించే విధంగా చేసుకోవాలి.
లాస్ట్కి కాస్త వాటర్ని రబ్ చేసుకొని క్లోజ్ చేసేసుకోవాలండి. కాస్త పొడి పిండిని చల్లుకొని ఆ రౌండ్స్ని కాస్త ఇలా ప్రెస్ చేసుకోవాలండి చేతితోనే. ఇప్పుడు 1/2 ఇంచ్ గ్యాప్తో కట్ చేసుకుందామండి. చూడండి ఇలా కట్ చేసుకోవాలండి. వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాజాల్ని ఇలా ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఇలా వేళ్ళతో ఒకసారి ట్యాప్ చేసి ఇలా లైట్గా తాళాలండి. ఇలా అన్నింటినీ ఇలానే వేళ్ళతో ఒకసారి ట్యాప్ చేసి లైట్గా తాళేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి ఇలా చేసుకున్నాక వీటన్నిటిని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ని గోరువెచ్చగా అయ్యేంత వరకు హీట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న కాజాల్ని ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఇలా వేసుకున్నాక ఒక 1/2 అవర్ పాటు అలానే వదిలేయాలండి. హాఫ్ అన్ అవర్ అయ్యాక స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ మీద ఇంకో 10 మినిట్స్ వరకు కాల్చుకోవాలండి. చూడండి పొరలు పొరలుగా విడిపోతున్నాయి కాజాలు. టెన్ మినిట్స్ తర్వాత హై ఫ్లేమ్ పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. చూడండి పొరలు పొరలుగా బాగా కనిపిస్తున్నాయి. అంతేనండి, కాజాలు రెడీ అయిపోయినట్టే. ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాకంలోకి ఆ కాజాల్ని వేసేసుకుందాం. ఇలా అన్నింటినీ వేసి ఒక 10 మినిట్స్ వరకు
మూత పెట్టేసుకోవాలండి. పాకం అనేది కాజాలకు బాగా పట్టాలి. అప్పుడే కాజాలు జ్యూసీగా వస్తాయి. టెన్ మినిట్స్ తర్వాత చూడండి, కాజాలు జ్యూసీగా పొరలుగా టేస్టీగా చాలా బాగున్నాయి. అంతేనండి. పిల్లలు అడిగినప్పుడు ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకుంటే సరి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.